హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ప్రతి సంవత్సరం ఎందుకు చేంజ్ అవుతాయి? హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎవ్రీ ఇయర్ ఏమి చేంజ్ అవ్వవు, బట్ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. కొన్నిసార్లు కొంతమందికి కంటిన్యూస్గా 3 ఇయర్స్ పెరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్, మన ఏజ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. ఏజ్తో పాటు మన వల్ల కంపెనీకి కూడా రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది, అందుకనే పెరుగుతుంది. కానీ IRDA గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మాత్రమే ఏజ్ వల్ల ప్రీమియమ్స్ని పెంచాలి. 2, మెడికల్ ఇన్ఫ్లేషన్. ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% ఉంది. అంటే వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు ఎవ్రీ ఇయర్ 14% చొప్పున పెరుగుతుంది. అలాంటప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా దాని తగ్గట్టే పెరగాలి కదా. కానీ IRDA గైడ్లైన్స్ ప్రకారం ఇన్ఫ్లేషన్ వల్ల ఎవ్రీ ఇయర్ ప్రీమియం పెంచడానికి వీల్లేదు. 3, మన గవర్నమెంట్ తీసుకునేటువంటి మానిటరీ పాలసీ చేంజెస్ వల్ల కూడా ప్రీమియమ్స్ పెరుగుతాయి. 4, మీరు పాలసీ తీసుకునే కంపెనీ యొక్క ICR రేషియో అంటే ఇంకర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వల్ల కూడా ప్రీమియమ్స్ పెరుగుతాయి. వీటన్నిటి వల్ల ఇలా పెంచుకుంటూ పోతే ఫ్యూచర్లో ప్రీమియమ్స్ కట్టగలమా? నో వరీస్. IRDA ప్రీమియమ్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఏ కంపెనీ ప్రీమియం పెంచాలి అన్నా ఫస్ట్ IRDA నుండి అప్రూవల్ తెచ్చుకోవాలి. ఇప్పుడున్న అన్ని కంపెనీస్ ప్రీమియమ్స్ కూడా IRDAI అప్రూవ్ చేసిందే. అయినా సరే ప్రీమియమ్స్ కాస్ట్లీగా ఉన్నాయనిపిస్తే ఒక్కసారి హాస్పిటల్ బిల్స్ చూడండి. ప్రీమియమ్స్ కట్టుకోవడం బెటరా లేదా హాస్పిటల్ బిల్సా అనేది మీరే డిసైడ్ అవ్వండి.